హాయ్ హలో అందరికీ. భద్రాచలం వద్ద గోదావరి బాగా పెరిగిందండి. 3 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా. చూడండి ఎలా గోదావరి వచ్చిందో. మీకు కూడా చూపిద్దామని ఒకసారి అయితే వీడియో తీశాను, చూసేయండి. ఒడ్డుకి అవతలకి ఫుల్గా వచ్చేసింది. ఒకసారి మీరే చూడండి. చూసారు కదండి, టెంపుల్ ఆవరణలో మొత్తం మెట్ల వరకు కూడా గోదావరి వచ్చేసింది. నేను వీడియో తీసినప్పుడైతే 27 ఫీట్స్ అయితే ఉందండి గోదావరి. మాకు పోయిన సంవత్సరం వచ్చేసి మాకు చాలా వచ్చిందండి, 70 ఫీట్స్ అలా వచ్చింది. వచ్చినప్పుడైతే మా హౌసెస్ అన్నీ పట్టాయి. సారపాక భద్రాచలం మొత్తం చాలా వరకు మునిగిపోయిందండి. ఇప్పుడైతే అందుకనే ముందుగానే అధికారులు అప్రమత్తం అవుతున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నమాట. ముందుగానే ఫస్ట్ అయితే ఎక్కడికెక్కడికి మోటార్స్ పెట్టి నీళ్ళు తోడిస్తున్నారండి. కానీ అసలు చూడండి, మెట్లు మొత్తం మునిగిపోయి వచ్చిన భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. మెట్ల దగ్గరే స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూడండి, మేమైతే వచ్చి అక్కడ ఫస్ట్లో ఉన్నప్పుడైతే రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలండి. కింద ఎక్కడో ఉండాలి విగ్రహాలు, కానీ మొత్తం బురద పట్టడం వలన పైకైతే తీసుకురావాల్సి వచ్చింది విగ్రహాలను కూడా. చూశారు కదా, మెట్లు ఎక్కడి వరకు ఉండాల్సిన మెట్లు ఎంతవరకు మునిగాయో. నేనైతే దండం పెట్టుకున్నాను. కొత్తగా వచ్చిన గోదావరి కదా, చాలా భయం అన్నమాట. ఎందుకంటే ఇట్లాగే బాగా వరదలు వచ్చాయి మాకు. మేము ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నాము. ఒకసారి ఇల్లంతా పట్టింది. చూడండి, 27 ఫీట్స్ కనిపిస్తుందా? అక్కడ 29, 28, 27 ఫీట్స్ అంటే మేము వెళ్ళినప్పుడు 27 ఫీట్స్ ఉంది. ఈవినింగ్ కల్లా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంటే ఇంకా గోదావరి వచ్చే అవకాశం అయితే ఉందంటండి. ఇంకా 3 డేస్ వర్షాలు అయితే ఉన్నాయన్నారు. అలాగే పైన కురిసిన వర్షానికి కూడా మాకు గోదావరి పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతి సంవత్సరం ఇలా మెట్ల వరకు వచ్చి వెళ్ళిపోయేది, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం బాగా వచ్చేసిందండి. ఒక 70 ఫీట్స్ వరకు వచ్చేసి అంతా చాలా వరకు మునిగిపోయి చాలా లాస్ అయిపోయిందనమాట. మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చి క్లీన్ చేసుకొని ఉండాలంటే ఆ బాధ ఏంటనేది మాకు తెలుసు. చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా గోదావరి అని చెప్పి దండం పెట్టుకొని మన దగ్గర ఏమన్నా మనీ చిల్లర డబ్బులు 1 రూపీ కానీ 2 రూపీ కానీ ఉంటే గోదారమ్మ వాళ్ళు వేసి ఆ తండ్రికి అయితే దండం పెట్టుకోవాలన్నమాట. గోదావరి తల్లికి ఉగ్ర రూపం దాల్చొద్దు తల్లి అని చెప్పేసి చాలామంది అయితే మా ఇళ్ళకి వెళ్ళి గోదావరి వచ్చినప్పుడైతే అందరూ పసుపు కుంకుమ వేసి తల్లి ఉగ్ర రూపం దాల్చకు తల్లి అని దండం పెట్టుకుంటారు. కొంతమంది గోదావరి చూడడానికి వచ్చారండి. వచ్చేసి అక్కడ మీకు పడవలు, ఇక్కడ చిన్న చిన్న పడవలు ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు వేయరు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వరద వస్తుంది కదా, అవి ఇప్పుడు తీయరు. అలాగే వచ్చేసి ఏమైందంటే ఇక్కడ లాంచ్ ఉంది చూడండి, అక్కడ కనిపిస్తుందా పెద్దది బోటు. సో దీనికైతే ఈచ్ వన్ వచ్చేసి 150 అన్నమాట. మనకి మొత్తం తిప్పి చూపిస్తుంది అన్నమాట భద్రాచలం గోదావరి. చాలామంది వీడియోస్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అగో చూడండి వచ్చేసి 150 పే చేసేసి చూస్తున్నారనమాట.
మాకు ఆల్రెడీ మాది భద్రాచలమే కాబట్టి మేము ఎప్పుడు చూసే గోదావరి. కాకపోతే ఏంటంటే మాకు ఎప్పుడు గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చుకొని ఉంటే చాలు అని మేము ఎప్పుడూ అనుకుంటాము. ఎందుకంటే మాకు ఇక్కడ ఐటీసీ ఒకటి ఉందండి. దాని ద్వారా కూడా కొంచెం మేము సేఫ్